అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అదేంటంటే షార్ట్స్ గురించి యూట్యూబ్లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అప్డేట్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఆ అప్డేట్ గురించి చెప్పే డీటెయిల్స్ మీకు కంప్లీట్గా అర్థమవుతాయన్నమాట. సో ఫస్ట్గా అప్డేట్ ఏంటి అంటే, షార్ట్స్కి ఇంతకుముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది, మానిటైజేషన్లో చేంజ్ ఏమైనా ఉందా లేదా అది తెలుసుకుందాం మనము. ఫస్ట్ వ్యూస్ గురించి వచ్చేపాటికి, ముందు షార్ట్స్కి వ్యూస్ ఎలా కౌంట్ అయ్యేవి అంటే, ఒక వ్యూ ఎలా కౌంట్ అవుతుంది అంటే, మనము ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన షార్ట్స్ వచ్చి దానిపైన క్లిక్ చేసి చూస్తారు కదా, అప్పుడు మినిమం 3 సెకండ్స్ అయినా చూడాలి అనే ఒక రూల్ అయితే ఇంతకుముందు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదనమాట. జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తుంటే ఈవెన్ ½ సెకండ్ లైక్ 1 సెకండ్ చూసినా కూడా మనకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది. అదే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇక్కడ మనకు వ్యూస్ అనేది 2 డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఓల్డ్ వ్యూస్, న్యూ వ్యూస్. ఓల్డ్ వ్యూస్ వచ్చేసరికి మినిమం 3 సెకండ్స్ చూడాలి. న్యూ వ్యూ వచ్చేసరికి జస్ట్ 1 సెకండ్ చూసినా కూడా వ్యూ అనేది కౌంట్ అయిపోతుంది అనమాట. ఇలాగనేసి మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, వ్యూస్ అయితే బాగా పెరగడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ షార్ట్స్లో వ్యూస్ అనేది మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన వెంటనే మనకు వ్యూస్ అయితే బాగా కనబడతాయి అన్నమాట మన షార్ట్స్ మీద. ఎందుకంటే మినిమం లైక్ 1 సెకండ్ చూసినా కూడా అది కౌంట్ అవుతుంది కాబట్టి. కానీ మానిటైజేషన్లో అయితే ఎలాంటి మార్పులు అయితే తీసుకురాలేదు. మానిటైజేషన్కి ముందు ఎలా వ్యూస్ ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట. ఫస్ట్ వ్యూస్ వచ్చేసి నార్మల్ వ్యూస్, ఇప్పుడు కొత్తగా వచ్చినావు కదా వ్యూస్, 1 సెకండ్ చూసినా కూడా యాడ్ అవుతాయి. ఇంకొకటి ఎంగేజ్డ్ వ్యూస్. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే లైక్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూ కౌంట్ అనమాట. ఎలాగంటే మినిమం 30 సెకండ్స్ చూసిన తర్వాత కౌంట్ అవుతుంది కదా, అది ఎంగేజ్డ్ వ్యూ అని తీసుకుంటాం మనము. వ్యూస్ వచ్చేసి నార్మల్ వ్యూస్ అనమాట. అది 1 సెకండ్ చూసినా కూడా కౌంట్ అవుతుంది. సో ఇలాగ వ్యూస్ అనేది మనకు షార్ట్స్కి ఒక న్యూ రూల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇలా చేస్తే మనకు ఏమవుతుంది అంటే, ఛానల్కి వ్యూస్ అనేది బాగా పెరుగుతాయి షార్ట్స్కి. దాని వ్యూస్ పెరిగే కొద్దీ మేబీ ఏమైనా సబ్స్క్రైబర్స్ అయితే రావచ్చు. ఇది ఒక్కటే బెనిఫిట్ అని చెప్పుకోగలము, వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్. తర్వాత మళ్ళీ ఎంగేజ్డ్ వ్యూస్. మానిటైజేషన్కి అయితే 1 సెకండ్ చూసిన వ్యూస్ అయితే కౌంట్ చేసుకోవట్లేదు. అది కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు న్యూ రూల్లో భాగంగా. ఓన్లీ ఎంగేజ్డ్ రూల్స్ అంటే 3 సెకండ్స్ కంటే పైన చూసింటారు కదా, ఆ వ్యూస్ని మాత్రమే మానిటైజేషన్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే మానిటైజేషన్కి అప్లికేబుల్ అవుతాయి. నార్మల్ వ్యూ కౌంట్ అనేది ఓన్లీ వ్యూస్ వస్తాయి. మేబీ దానివల్ల వస్తే సబ్స్క్రైబర్స్ రావచ్చు మనకి. ఇలాగా వ్యూ కౌంట్ని యూట్యూబ్ అయితే మార్చ్ 31 నుంచి అప్డేట్ చేయడం జరిగింది. ఓల్డ్ వ్యూస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా అప్డేట్ లైక్ పోస్ట్ చేసే వీడియోస్కి ఈ న్యూ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మార్చ్ 31 నుంచి ఈ రూల్ అయితే లైక్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇలాగా వ్యూస్ అయితే ఎంగేజ్డ్ వ్యూస్, నార్మల్ వ్యూస్ అనేసి డిఫరెంట్ కేటగిరీస్లో వ్యూస్ అంటే లేటెస్ట్, ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఓల్డ్ వ్యూస్ అనమాట. ఇలాగా వ్యూస్ని కేటగరైజ్ చేసి మనకు కొంచెం వ్యూస్ పెరగాలనే ఉద్దేశంతో షార్ట్స్కి ఇలా తీసుకురావడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్స్ అయితే నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ అయితే రావచ్చు. ఇంకా మానిటైజేషన్ రూల్స్ అయితే చేంజ్ అవ్వలేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్, షార్ట్ ఎప్పుడు కూడా 30 సెకండ్స్ లోపు ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకు వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎంగేజ్డ్ వ్యూస్, అది కూడా మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది కూడా ఎంగేజ్డ్ వ్యూసే. నార్మల్ వ్యూస్ మనకు చూపిస్తుంది కానీ అది మనకు అంత కౌంట్ అవ్వవు. మానిటైజేషన్ కావాలంటే లైక్ మనకు 3 మిలియన్ వ్యూస్ అయితే రావాలి కదా షార్ట్స్లో, అవైతే పరిగణంలోకి తీసుకోవట్లేదు. నార్మల్ వ్యూస్ అనేది లైక్ 1 సెకండ్ చూసేవి, బిలో 3 సెకండ్స్ చూసేవి వ్యూస్ అయితే ఎంగేజ్డ్ వ్యూసే మనకు మానిటైజేషన్కి హెల్ప్ అవుతాయి. కాబట్టి మనము ఓల్డ్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి వ్యూస్ రావాలని టార్గెట్ చేసి కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ 30 సెకండ్స్ లోపు ఉన్నట్లయితే మనకు మోర్ ఎంగేజ్మెంట్ అనేది దొరుకుతుంది మన వీడియోస్కి. సో ఇలాగా మనము మానిటైజేషన్కి రీచ్ అయ్యే అవకాశం, గ్రాఫ్ ఇలా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది వ్యూస్ గురించి లైక్ షార్ట్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ మార్చ్ 31, 2025 అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.